Well, now I would like to present electric charges and fields. I am Aruna. ఇప్పుడు నేను విద్యుదావేశాలు క్షేత్రాలు గురించి చర్చించబోతున్నాను. ఇవి ఇప్పుడు నేను చర్చించబోయే విషయాలు. These are the topics which I would like to present you now. ముందుగా నిత్య జీవితంలో మనకు కలిగే కొన్ని అనుభవాలను ఇప్పుడు చర్చించుకుందాం. సింథటిక్ వస్త్రాలను కానీ లేదా స్వెటర్లను కానీ పట్టుకున్నప్పుడు వాటి నుండి కొన్ని స్ఫులింగాలను స్పార్కిల్స్ని చూడడం, చిటపట ధ్వనులు వినడం జరుగుతూ ఉంటుంది. అది కూడా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు. అదేవిధంగా కారు తలుపు తీస్తున్నప్పుడు, బస్సు సీటు నుండి జారి కడ్డీని పట్టుకున్నప్పుడు మనము విద్యుద్ఘాతం అంటే షాక్కు గురైనట్లు అనుభూతిని పొందుతాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే విద్యుత్ బంధక తలాలను రుద్దడం వలన పేరుకొనిపోయే విద్యుదావేశాలు మన శరీరం నుండి ఉద్గారం చెందడమే ఈ అనుభవాలకు కారణం. Before going into the topic, I would like to talk about some day-to-day illustrations. All of us have the experience of seeing a spark or hearing a crackle when we take off our synthetic clothes, particularly in dry weather. We also experience a sensation of an electric shock, either while opening the door of a car or holding the iron bar of a bus after sliding from our seat. The reason for these experiences is discharge of electric charges through our body which were accumulated due to rubbing of insulating surfaces. ముందుగా మనము కొన్ని బేసిక్ విషయాలను నేర్చుకుందాం. మనకు తెలుసు పదార్థము కొన్ని ప్రాథమిక కణాలతో నిర్మితమై ఉంటుందని. ఆ ప్రాథమిక కణాలు ఏంటంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. ఈ ప్రాథమిక కణాలు కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండడం వల్ల ఇవి ఒకదానితో ఇంకొకటి గురుత్వాకర్షణ బలాలతో ఆకర్షించబడి ఉంటాయి. We know that matter is made up of elementary particles called electrons, protons and neutrons. Because of their masses, they attract each other by gravitational forces. ఒక ఎలక్ట్రాన్ మరొక ఎలక్ట్రాన్ మధ్య గల గురుత్వాకర్షణ బలం ఎంత ఉంటుందంటే 5.5 into 10⁻⁻�67 న్యూటన్. అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ మరొక ఎలక్ట్రాన్ను కొంత బలంతో, ఎంత బలం అంటే 2.3 into 10⁻⁻24 న్యూటన్ అనే బలంతో వికర్షిస్తూ ఉంటుంది. ఈ అదనపు బలాన్ని మనము విద్యుత్ బలము అని అంటాం. ఈ ధర్మాన్నే విద్యుదావేశం అని అంటాం. Now I discuss electric charge. Thus an electron attracts another electron with a gravitational force of 5.5 into 10⁻⁻67 Newton. However, an electron repels another electron with a force of 2.3 into 10⁻⁻23 Newton. This extra force is called electric force. We call this property as electric charge.
సో స్థిరంగా ఉండే విద్యుదావేశాల గురించి మరియు వాటి మధ్య పనిచేసే బలాలను గురించి చర్చించేదే ఇప్పుడు మనము చర్చిస్తున్న స్థిర విద్యుత్ శాస్త్రము. The electrostatics is the study of electric charges at rest and the force between them and the fields associated with them. Now, I add some more illustrations to support our topic. నేను ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు, కొన్ని ప్రయోగాలను ఇప్పుడు నేను చర్చించబోతున్నాను. సపోజ్ ఇక్కడ మనము 2 గాజు కడ్డీలను తీసుకుందాం. ఈ గాజు కడ్డీలని సిల్క్ క్లాత్ తో మనం రుద్ది వీటిని ఒకదాని వద్దకు ఇంకొకటి తీసుకొని వస్తే ఆ 2 గాజు కడ్డీలు వికర్షించుకోవడం మనకు కనబడుతుంది. If 2 glass rods rubbed with silk cloth and brought close to each other, we observe that the 2 glass rods repel each other. I will explain why this happens. In the second example, if we take plastic rods instead of glass rods and we rub these plastic rods with cat's fur and we bring these 2 plastic rods close to each other, we observe that the 2 plastic rods repel each other. రెండో సందర్భంలో మనము 2 ప్లాస్టిక్ రాడ్స్ ని తీసుకుంటున్నాం. గాజు కడ్డీలకు బదులుగా 2 ప్లాస్టిక్ కడ్డీలను తీసుకుని ఆ ప్లాస్టిక్ కడ్డీలని మనము పిల్లి బొచ్చుతో రుద్ది రెండింటిని ఒకదాని వద్దకు ఇంకొకటి తీసుకుని వస్తే ఈ సందర్భంలో కూడా ఈ 2 కడ్డీలు వికర్షించుకోవడం మనం గమనిస్తాం. అండ్ మూడో సందర్భంలో మనము ఒక గ్లాస్ రాడ్ను అదేవిధంగా ఒక ప్లాస్టిక్ రాడ్ను మనం తీసుకుని ఈ గాజు కడ్డీనేమో సిల్క్ క్లాత్తో ప్లాస్టిక్ కడ్డీని పిల్లి బొచ్చుతో రుద్ది ఈ రెండిటిని ఒకదాని వద్దకు ఇంకొకటి తీసుకొని వస్తే ఈ 2 ఒకదాన్నొకటి ఆకర్షించుకోవడం మనం గమనిస్తాం. In the third scenario, we take a glass rod rubbed with silk cloth and another rod that is made up of plastic, and we rub the plastic rod with cat's fur. If we bring these 2 rods close to each other, then we observe that these 2 rods attract each other. Why this happens? Now I will explain you. When 2 substances such as glass rod and silk cloth are rubbed, some electrons are transferred from one substance to other by absorbing energy generated due to friction. The substance, that is glass rod, losing electrons is said to have acquired positive charge, and the substance, that is silk cloth, absorb electrons having acquired negative charge. పదార్థాలను విద్యుదీకరించే ప్రక్రియలో మనము పదార్థాల నుండి ఎలక్ట్రాన్లను తొలగించడం లేదా పదార్థానికి ఎలక్ట్రాన్లను అందించడం జరుగుతుంది. గాజు కడ్డీ సిల్క్ క్లాత్ను ఒకదానితో ఒకటి రుద్దినప్పుడు గాజు కడ్డీ ఎలక్ట్రాన్లను కోల్పోయి ధనావేశపూరితం అవుతుంది. అదేవిధంగా సిల్క్ క్లాత్ ఎలక్ట్రాన్లను పొంది రుణావేశపూరితం అవుతుంది. సో ఇక్కడ విద్యుద్బంధక తలాలను రుద్దడం వల్ల పేర్కొని పోయే విద్యుదావేశాలు ఉద్గారం వలన స్థిర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. Electrification or charging of a body can be done by rubbing the surfaces of uncharged bodies.
మనకి ఈ ఆవేశాలు ఏవైతే ఉన్నాయో ధనావేశం రుణావేశం అని మనం చెప్పుకుంటున్నామో వాటికి ఆ ధన రుణ అనే పేర్లు పెట్టింది అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. The American scientist Benjamin Franklin named charges as positive and negative. Well, I wish to discuss the Coulomb's law. ఇప్పుడు మనం కూలుంబ్ నియమాన్ని చర్చించుకుందాం. ఈ స్థిర విద్యుత్తు శాస్త్రంలో కూలుంబ్ నియమం అనేది బేసిక్ నియమం. The Coulomb's law is the basic law in this electrostatics. ఇక్కడ పటంలో చూడండి. ఈ పటంలో చూపినట్లు so here in this figure we have two charges, that is Q1 and Q2 are 2 point charges and these 2 point charges separated by a distance r. ఇక్కడ ఈ పటంలో మనకి ఏం కనపడుతుందంటే రెండు బిందు ఆవేశాలు Q1 అనే ఒక బిందు ఆవేశం, Q2 అనే ఇంకొక బిందు ఆవేశం. ఈ రెండు బిందు ఆవేశాలు ఒకదానితో ఒకటి r అనే దూరంలో సెపరేట్ చేయబడి ఉన్నాయి. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనకి ఈ ఆవేశాల మధ్య కొంత బలము, అది ఆకర్షణ బలం కావచ్చు లేదా వికర్షణ బలం కావచ్చు. ఈ బల పరిమాణం ఆకర్షణ లేదా వికర్షణ బల పరిమాణం ఎప్పుడూ కూడా ఈ ఆవేశాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్తారు. సో అంటే మనం దాన్ని మ్యాథమెటికల్గా ఎట్లా రాస్తాము? F is proportional to Q1 Q2. అదే విధంగా ఈ రెండు ఒకదానితో ఒకటి ఉంచిన దూరం r ఉంది కదా, ఈ బల పరిమాణం అనేది వీటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది, which implies F is proportional to 1 by r square. So here we have two charges and the force of attraction or repulsion between these two charges is directly proportional to Q1 Q2 and the force is inversely proportional to square of the distance between these two charges, that is F is proportional to 1 by r square. And ఇంకొక కండిషన్ ఏంటంటే ఈ బల పరిమాణం అనేది పరిసరాల మీద ఆధారపడదు. Here F is independent of the surroundings. By clubbing all the above conditions and we write the equation as F is proportional to Q1 Q2 by r square. ఈ పైన ఉన్న కండిషన్స్ అన్నిటినీ మనము ఒక సమీకరణ రూపంలో కనుక రాసినట్లయితే మనకి ఈ సమీకరణం వస్తుంది. ఏంటది? F is proportional to Q1 Q2 by r square. మనం ఇక్కడ ఎప్పుడు కూడా ప్రపోర్షనాలిటీని ఉంచాం. We remove this proportionality and we equate these two terms, that is F is equal to K into Q1 Q2 by r square. ఇక్కడ ఈ K అనేది ఒక అనుపాత స్థిరాంకం. Here K is a proportionality constant and the value of K is 1 by 4 pi epsilon naught. ఇక్కడ ఈ అనుపాత స్థిరాంకమైన K విలువ ఎంత అంటే 1 by 4 pi epsilon naught. Now the equation is F is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by r square. ఇక్కడ ఈ సమీకరణంలో ఈ ఎప్సిలాన్ నాట్ అనేది పర్మిటివిటీ, స్వేచ్ఛాంతరాళంలో పర్మిటివిటీ అని అంటాం. దాని విలువ 8.854 into 10 to the power of minus 12 coulomb square per Newton per meter square. This epsilon naught value, epsilon naught is called permittivity in free space. The value of epsilon naught is 8.854 into 10 to the power of minus 12 coulomb square per Newton per meter square. And now this value, that is 1 by 4 pi epsilon naught value is equal to 9 into 10 to the power of 9 Newton meter square per coulomb square. So now we substitute this value in this equation
we get F is equal to 9 into 10 to the power of 9 Q1 Q2 by R square Newton, and the vector form of this equation is F is equal to 9 into 10 to the power of 9 Q1 Q2 by R cube into R cap Newtons. సో ఇక్కడ మనకి ఈ కూలుంబ్ నియమం ప్రకారం మనకి రెండు ఆవేశాల మధ్య పనిచేసే బల పరిమాణం ఎంత వచ్చింది? F is equal to 9 into 10 to the power of 9 Q1 Q2 by R square Newton. దీన్ని సదిశ రూపంలో కనుక మనం రాసినట్లయితే అదే ఎట్లా వస్తుందంటే F is equal to 9 into 10 to the power of 9 Q1 Q2 by R cube into R cap Newton. This is Coulomb's law. ఇప్పుడు మనము విద్యుత్ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఒక బిందు ఆవేశం చుట్టూ కొంత పరిధి మేర వ్యాపించి ఉండే ఆవేశ పరిమాణాన్నే విద్యుత్ క్షేత్రం అని అంటాం. Now we will discuss electric field. The space around an electric charge which influence a force on another charge brought into that space is called electric field. రెండు కంటే ఎక్కువ ఆవేశాలు ఉన్నాయి అనుకుందాం. ఆ సందర్భంలో వాటి మధ్య పనిచేసే ఫలిత బల పరిమాణం అధ్యారోపణ సూత్రం ప్రకారం మనం ఎట్లా రాయొచ్చు అంటే F is equal to F1 plus F2 plus F3 plus so on. If the charges are more than 2, then according to the superposition principle, the resultant force on first charge is a vector sum of individual forces. That is, F is equal to F1 plus F2 plus F3 plus so on. Now, here we will discuss another definition, that is intensity of electric field. ఇప్పుడు మనము విద్యుత్ క్షేత్ర తీవ్రత లేదా ప్రేరణ గురించి మనం డిస్కస్ చేద్దాం. The force experienced by a unit positive charge brought into an electric field is called intensity of electric field. ఒక విద్యుత్ క్షేత్ర పరిధిలోనికి వేరొక ఆవేశాన్ని తీసుకుని వస్తే ఆ ఆవేశంపై పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బల పరిమాణాన్నే విద్యుత్ క్షేత్ర తీవ్రత అని అంటాం. ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం క్యాపిటల్ E తో సూచిస్తాం. Here we represent the intensity of electric field with capital E, and the unit for electric field, intensity of electric field is Newton per Coulomb, and the equation for this is E is equal to 1 by 4 pi epsilon naught into Q by R square, and also we can write this as E is equal to F by Q. ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రత లేదా విద్యుత్ క్షేత్ర ప్రేరణ E is equal to 1 by 4 pi epsilon naught into Q by R square. అదే లేదా దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, E is equal to F by Q. మనం ఇంతకుముందు విద్యుత్ క్షేత్రం గురించి నేర్చుకున్నాం. అయితే విద్యుత్ క్షేత్రంలో విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశలోను పరిమాణంలోను అన్ని బిందువులకి సమానంగా ఉందనుకోండి, అప్పుడు అట్లాంటి క్షేత్రాన్ని మనము ఏకరీతి విద్యుత్ క్షేత్రం అని అంటాం. సో ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశలోను పరిమాణంలోను అన్ని బిందువులకి సమానంగా ఉండాలి. అలా లేకపోతే అలాంటి క్షేత్రాన్ని అసమరీతి విద్యుత్ క్షేత్రం అని అంటాం. If the intensity of electric field is same both in magnitude and direction at all points in a field is called uniform electric field. Otherwise, it is called non-uniform electric field. So, ikkada manamu
ఒక బిందు ఆవేశం వల్ల ఏర్పడే తీవ్రతకి సమీకరణాన్ని మనం రాబడదాం. Here we will discuss the intensity of electric field due to a point charge. ఇక్కడ ఈ పటంలో చూడండి. పటంలో మనకి O అనే ఒక బిందువు ఉంది. ఈ బిందువు దగ్గర Q అనే ఆవేశం ఉంది. ఈ O బిందువుకి R అనే దూరంలో P అనే ఇంకొక బిందువు ఉంది. ఈ P బిందువు వద్దకి మనము Q0 అనే ఒక శోధక ధనావేశాన్ని కనుక తీసుకొని వచ్చి P బిందువు దగ్గర ఉంచినట్లయితే ఇప్పుడు ఈ శోధక ధనావేశం Q0 మీద ఈ O వద్ద ఉంచినటువంటి ఈ ధనావేశం Q ఏదైతే ఉందో దీని ప్రభావం అంటే దీనివల్ల ఈ Q0 బిందువు మీద Q0 ఆవేశం మీద ఏర్పడే క్షేత్ర తీవ్రత ఏ విధంగా ఉందో ఇప్పుడు మనము చూడబోతున్నాం. So here in this figure we have a point charge Q is at a point O and we have a point P which is at a distance R from the point O. And here at this point P we have taken a test charge Q0 and now here we want to discuss the effect of Q on Q0. Okay, so as we know that according to Coulomb, if two charges separated by a certain distance, then we can apply the Coulomb's law. So ఇక్కడ మనకి కూలుంబ్ నియమం ప్రకారం ఏవైనా రెండు ఆవేశాలు కొంత దూరంలో కనుక ఉన్నట్లయితే మనము కూలుంబ్ నియమాన్ని ఉపయోగించవచ్చు. సో కూలుంబ్ నియమం ప్రకారం మనం ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే F is equal to 1 by 4 pi epsilon naught into Q0 by R square. So according to Coulomb, we can write the force between these two charges is F is equal to 1 by 4 pi epsilon naught into Q0 by R square. But from the definition of electric field, we have E is equal to F by Q. So here we substitute the F value and we get E is equal to 1 by 4 pi epsilon naught into Q by R square. మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రత నిర్వచనం ప్రకారం మనకి ఏం రాయొచ్చు E is equal to F by Q అని మనం రాస్తాం. సో ఇక్కడ ఈ F విలువని మనము ప్రతిక్షేపించుకున్నట్లయితే మనకి ఈ క్షేత్ర తీవ్రతకి సమీకరణం ఏమొస్తుంది E is equal to 1 by 4 pi epsilon naught into Q by R square. ఇది ఈ బిందు ఆవేశం వల్ల ఏర్పడే క్షేత్ర తీవ్రత. ఇప్పుడు మనం విద్యుత్ క్షేత్ర రేఖలు గురించి డిస్కస్ చేద్దాం. ఒక విద్యుదావేశం చుట్టూ ఇక్కడ చూడండి ఈ పటంలో ధనావేశం ఇది, అదే విధంగా ఇది ఒక రుణావేశం. విద్యుదావేశం చుట్టూ ఉండే విద్యుత్ క్షేత్రాన్ని మనం చిత్ర రూపంలో కనుక గీస్తే దాన్నే విద్యుత్ క్షేత్ర రేఖలు అని అంటాం. విద్యుత్ క్షేత్ర రేఖ ఒక వక్రం. ఆ వక్రము ప్రతి బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ ఆ బిందువు వద్ద ఉండే నికర క్షేత్ర దిశను సూచిస్తుంది. ఈ విద్యుత్ క్షేత్ర రేఖలు పరస్పరము ఖండించుకోవు. ఎందుకు ఖండించుకోవంటే ఒకవేళ ఖండించుకున్నాయి అనుకుందాం, ఖండించుకున్నట్లయితే ఆ ఖండన బిందువు వద్ద విద్యుత్ క్షేత్రానికి రెండు దిశలు ఉండాలి. ఇది సాధ్యమా? కాదు. కాబట్టి విద్యుత్ క్షేత్ర రేఖలు పరస్పరము ఖండించుకోవు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. An imaginary line drawn around a charge is called electric field line. Electric field line is a curve drawn in such a way that tangent at each point on the curve gives the direction of electric field at that point. The electric field lines do not intersect each other. If they intersect each other,
then at that intersecting point, the electric field should have two different directions, which is not possible. So, electric field lines do not intersect each other. So, these are the electric field lines. So, ఇవి విద్యుత్ క్షేత్ర రేఖలు. ఇప్పుడు మనము ఇంకొక డెఫినిషన్ చూద్దాం. అది విద్యుత్ ద్విధ్రువం. రెండు సమాన వ్యతిరేకము అయిన ఆవేశాలను కొంత దూరంలో గనక అమర్చినట్లయితే ఆ అమరికనే మనము విద్యుత్ ద్విధ్రువం అని అంటాం. ఇక్కడ ఈ పటంలో మనకి -q ఆవేశం, ఈ +q ఆవేశం, ఈ రెండు ఆవేశాలు కొంత దూరం, ఎంత దూరంలో 2a అనే దూరంలో అమర్చబడ్డాయి. అయితే ఈ -q ఆవేశం నుండి ఈ +q ఆవేశానికి తీసుకున్న దిశనే మనము ద్విధ్రువం యొక్క దిశ అని అంటాం. అదేవిధంగా ఈ -q నుండి +q స్థానాలకు మధ్య ఉండే బిందువు, ఇక్కడ నేను ఫిగర్లో పటంలో చూపిస్తున్నాను చూడండి, ఈ మధ్య బిందువుని మనము ద్విధ్రువం యొక్క కేంద్రం, ద్విధ్రువ కేంద్రం అని అంటాం. Electric dipole. An electric dipole is a pair of equal and opposite charges separated by a certain distance. The direction from -q to +q is said to be the direction of the dipole. The midpoint between, that is here, the midpoint between -q and +q is called the center of the dipole. ద్విధ్రువ భ్రామకం. విద్యుత్ ద్విధ్రువంలోని ఒక ఆవేశము ఆవేశాల మధ్య దూరంతో గుణిస్తే ఆ లబ్ధాన్నే ద్విధ్రువ భ్రామకం అంటాం. అంటే p ద్విధ్రువ భ్రామకాన్ని p తో మనం సూచిస్తాం. సో p is equal to ఆవేశము అంటే q ఇంటూ ఆవేశాల మధ్య దూరం 2a. సో p is equal to q ఇంటూ 2a. దీని ప్రమాణం కూలుంబ్ మీటర్. ఈ ద్విధ్రువ భ్రామకం ఒక సదిశ రాశి. దీని దిశ -q నుండి +q వైపు ఉంటుంది. Dipole moment. The product of charge and the distance between the charges is called dipole moment. We represent the dipole moment with P. So P is equal to Q into 2a. The unit for dipole moment is Coulomb meter, and dipole moment is a vector quantity. And the direction is from -q to +q.